ఓం నమ శివాయ. కార్తీక మాసంలోని వనభోజనాలు ఎందుకు చేస్తారు? వనభోజనాలకు ప్రసక్తి అనేక ధార్మిక గ్రంథాలలో ఉంది. ముఖ్యంగా కార్తీక పురాణంలో కార్తీక పౌర్ణమి నాడు నైమిసారణ్యంలో మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు లిఖితమైంది. ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరిని ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూరిని పూజించి గోవింద నామస్మరణ చేస్తూ షోడశోపచారాలతో పూజించి ఆనాక వనభోజనాలు చేస్తారు. అలా పూర్వం మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాలు ఇప్పటికీ ఏర్పాట్లు చేసుకుంటున్నాం కనుక వీటి వలన ఆధ్యాత్మిక సామాజిక భావనలు పెంపొందుతాయి. అలాగనే తిరుమలలో కూడా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో వనభోజనాలు పెడతారండి. అక్కడే కాకుండా లలితాపీఠం తిరుపతిలో లలితాపీఠంలో కూడా కార్తీక వనభోజనాలు ప్రతి సంవత్సరం పెడతారండి. ఓం శ్రీ మాత్రే నమః.